నమస్తే, మీరు చూస్తున్న లొకేషన్ గుంటూరు విజయవాడ హైవే కాజా టోల్గేట్ రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో కొత్త వెంచర్ లాంచింగ్ చేయడం జరిగింది. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం 40 ఎకరాలు ఏపీసీఆర్డీఏ అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. గజం 24,000 రూపాయలు. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రాజధానిలో వివిధ భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా సిఆర్టీఏ అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే రాజధానిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం టెండర్లు పిలిచారు. ఎన్సీసీ, ఎల్ఎన్టీ, మెగా వంటి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఈ టెండర్లలో ఎవరి పేర్లు ఖరారవుతాయో చూసి వచ్చే నెల 8వ తేదీన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మార్చి 15వ తేదీ నుంచి పనులు ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 5 సచివాలయ టవర్లను డయాగ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. రాజధానికి జాతీయ రహదారితో కనెక్టివిటీ కోసం E13, E15 రోడ్లను జాతీయ రహదారితో కలపాలని నిర్ణయించారు. ఇందుకోసం 7.50 ఎకరాల భూసేకరణ జరిపితే సరిపోతుంది అని కూడా సిఆర్డీఏ నిర్ణయానికి వచ్చింది. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు సీఎం కొన్ని సవరణలు సూచించడంతో కన్సల్టెంట్లు ప్రస్తుతం ఈ పనులు పూర్తి చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో 100% పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రాజధానిలో ఇప్పటికే 70 నుంచి 90% నిర్మాణం పూర్తి చేసుకున్న అఖిల భారత సర్వీస్ అధికారులు, ఎన్జీఓ, గిల్స్టెడ్ అధికారులు, ప్రజాప్రతినిధుల భవనాలను 9 నుంచి 12 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. సిఆర్డీఏ కార్యాలయాన్ని ఈ ఉగాదికి పూర్తి చేయనున్నారు. రాజధానిలో రహదారులను 1.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని, ఐకానిక్ బిల్డింగ్లు 3 సంవత్సరాల్లో పూర్తి అయ్యే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో పాటు అధికార యంత్రాంగం ప్రస్తుతం రాజధాని పనులపై పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఈ పనులన్నీ పూర్తి అయ్యే విధంగా కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని 3 సంవత్సరాల్లో ఒక రూపుకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేయడంతో పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మార్చి 2వ వారం నుంచి పనులు ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఆయా నిర్మాణాల పనుల పూర్తి షెడ్యూల్ను ఖరారు కూడా చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతోంది. రాజధానిలో వివిధ భవనాల నిర్మాణానికి సంబంధించి కూడా సిఆర్టీఏ అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే రాజధానిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం టెండర్లు పిలిచారు. ఎన్సీసీ, ఎల్ఎన్టీ, మెగా వంటి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఈ టెండర్లలో ఎవరి పేర్లు ఖరారవుతాయో చూసి వచ్చే నెల 8వ తేదీన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మార్చి 15వ తేదీ నుంచి పనులు ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 5 సచివాలయ టవర్లను డయాగ్రిడ్ టెక్నాలజీతో పూర్తి చేయాలని సిఆర్డీఏ నిర్ణయించింది. రాజధానికి జాతీయ రహదారితో కనెక్టివిటీ కోసం E13, E15 రోడ్లను జాతీయ రహదారితో కలపాలని నిర్ణయించారు. ఇందుకోసం 7.50 ఎకరాల భూసేకరణ జరిపితే సరిపోతుందని కూడా సిఆర్డీఏ నిర్ణయానికి వచ్చింది. రాజధాని ఔటర్ రింగ్ రోడ్ కు సీఎం కొన్ని సవరణలు సూచించడంతో కన్సల్టెంట్లు ప్రస్తుతం ఈ పనులు పూర్తి చేస్తున్నారు.
3 సంవత్సరాల్లో 100% పనులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. రాజధానిలో ఇప్పటికే 70 నుంచి 90% నిర్మాణం పూర్తి చేసుకున్న అఖిల